గోవా క్యాపిటల్ అయిన పనాజీ నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ అద్భుతమైన మరియు చారిత్రాత్మక కట్టడమైన అగోడా ఫోర్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మీకు ఈ ఫోర్ట్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఈ కోటని 1612లో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం దీన్ని నిర్మించారు. కోట ఒకటే అయినప్పటికీ దీన్ని 2 భాగాలుగా విభజించి 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి అగోడా ఫోర్ట్ అండ్ సెకండ్ వన్ లోవర్ అగోడా ఫోర్ట్. ఈ లోవర్ అగోడా ఫోర్ట్ ఏరియా రైట్ నౌ ఈ విధంగా ఉంది. ఈ బీచ్ కి వచ్చే టూరిస్టులకి ఈ ప్లేస్ అయితే బెస్ట్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. అయితే ఈ లోవర్ అగోడా ఫోర్ట్ ఏరియా అప్పట్లో యూరోప్ నుంచి వచ్చే షిప్స్ కి లంగర్ పాయింట్ గా ఉండేది. ఈ ఫోర్ట్ మనకి మాండోవి రివర్ ఒడ్డున అలాగే కాండిలం బీచ్ కి సౌత్ సైడ్ లో లొకేట్ అయి ఉంది. ఈ ఫోర్ట్ లో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే అప్పట్లో ఇక్కడ ఉండే వాటర్ ట్యాంక్. ట్యాంక్ అంటే మన ఇంట్లో ఉండే చిన్న వాటర్ ట్యాంక్ కాదు. దీని ట్యాంక్ కెపాసిటీ దాదాపు 23,76,000 గ్యాలన్ వాటర్ ని స్టోర్ చేయగలదు. ఇంకా ఈ ఫోర్ట్ కి వచ్చే షిప్స్ కి ఈ ట్యాంక్ నుంచి వాటర్ సప్లై చేసేవారు. సో దీని వలన ఈ ప్లేస్ కి అగోడా అనే పేరు వచ్చింది. యాక్చువల్లీ అగోడా అంటే పోర్చుగల్ లాంగ్వేజ్ లో వాటర్ అని అర్థం. సో ఆ వాటర్ ని సప్లై చేయడం వల్ల దీనికైతే ఈ పేరు పెట్టారు. ఈ కోటలో 1864లో అగోడా లైట్ హౌస్ ని నిర్మించారు. ఇది మన ఏషియాలోనే అతి పురాతనమైన వాటిలో ఒకటి. ఇంకా ఈ కోటలో చెప్పుకోదగ్గ ఇంకో ప్లేస్ అగోడా సెంట్రల్ జైల్. ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ జైల్ 2015 వరకు కూడా గోవాలోనే అతిపెద్ద జైల్ గా ఉండేది. అయితే దీన్ని 2021 డిసెంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ టూరిస్ట్ ప్లేస్ గా స్టార్ట్ చేశారు. 2021లో దీని రీకన్స్ట్రక్షన్ వర్క్స్ కోసం దాదాపు 22 కోట్లు ఖర్చు అయింది. అయితే 400+ ఇయర్స్ హిస్టరీ ఉన్న ఈ అగోడా ఫోర్ట్ లోపలికి మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ అభి ఛానల్. రైట్ నో మనం వచ్చేసి అగోడా జైల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో టికెట్ తీసుకొని మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో గైస్, మనకి ఈ జైల్లోకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ టికెట్స్ అయితే వస్తాయి అనమాట. సో టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి వచ్చేసి 25 రూపీస్ అనమాట. సో మేమైతే ఇద్దరు వెళ్తున్నాం. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మనకి కీ ప్లాన్ అయితే ఇక్కడ పెట్టేసి ఉంచారు. జైలు ఎక్కడ, ఏంటి, ఏది ఎక్కడ అని చెప్పేసి. సో దీని బేస్గా వెళ్తే బెటర్. ఈ బొడ్డోడు చూడండి ఎలా చూస్తున్నాడు కిందకి బొక్కలోనే. సో ఇది చూస్తే ఇది ఎంత పాతకాలం అనేది కూడా మీకు తెలుస్తుంది. అసలు ఆ లుక్, ఆ బ్రిడ్జ్ అది భలే ఉంది. సో మనకి ఫోర్ట్ ఎంట్రీ అయితే ఇదన్నమాట. టికెట్ చెకింగ్ అని చెప్పేసి అన్నారు, కానీ ఇక్కడ అయితే ఎవరు లేరు. సో మనం అయితే ఫోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది. స్టెప్స్ అయితే మాత్రం చాలా హైట్గా ఉన్నాయి. సో ఎంట్రన్స్ నుంచి మనం రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే కొన్ని పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అంటే అప్పుడు అది బిఫోరు, తర్వాత ఆఫ్టర్. ఇది బిఫోరు, సారీ ఇది ఆఫ్టర్, ఇది బిఫోరు, సంథింగ్ ఏవో అప్పటివి ఇప్పటివి ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇది మనం ఇందాక వెళ్ళాం కదా బీచ్కి, మన లాస్ట్ వ్లాగ్లో చూపించాను, ఫొటోసే తీసుకున్నాం కదా. సో అదే అనమాట ఇది. నెక్స్ట్ ఇలాంటి ఈ గోవాలో పాతకాలానికి చెందిన చాలా ఫొటోస్ని అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఇది అప్పుడు బిఫోర్, అది బాగా పాతకాలంలో ఉండేది. దాన్ని మోడలింగ్ చేయించిన తర్వాత ఈ విధంగా అయితే ఉన్నదన్నమాట. సో ఇలాంటి గోవాలో చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రూమ్లో నుంచి వచ్చాం అనమాట. ఇందులో చూసుకొని ఇప్పుడు పైకి అయితే స్టెప్స్ అయితే ఎక్కేస్తాం. స్టెప్స్ అయితే చాలా హైట్లో ఉన్నాయి. సో మనం అగోడా ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తాం అనమాట, పైకి మెట్లు ఎక్కుంటూ. సో పైకి ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం ఒకసారి. ఫస్ట్ టైం కదా, ఏది చూపించాలి ఏంటనేది దీని హిస్టరీ కూడా మనకు సరిగ్గా తెలియదు. సో వీలైనంత వరకు చూపిస్తుంటా. సో చూసేయండి. సో మనం అయితే ఇప్పుడు కింద నుంచి వచ్చాం కదా, వే అయితే ఇదనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక వ్యూ పాయింట్. సో చాలామంది అయితే ఫొటోస్ అయితే చాలామంది ఇక్కడ తీసుకుంటున్నారు. వ్యూ అయితే మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంది. మొత్తం చాలా సైలెంట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోర్ట్ తాలూకుది చూడండి, కట్టడం ఉంటారు కదా, ఫోర్ట్ తాలూకా నిర్మాణం అదంతా కూడా కింద వరకు కూడా ఉంది. సో మనం ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇటు నుంచి ఒక వే ఉందన్నమాట. సో ఈ వేలో నుంచి వెళ్ళి ఇక్కడ ఏముంది ఏంటనేది చూసేద్దాం. సో ఇదిగోండి అక్కడ ఫారినర్స్ అయితే వచ్చారు. సో అతన్ని అయితే ఆయన పక్కన గైడ్ చేసి తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే కింద చూసిన దానికంటే ఇక్కడైతే చాలా బాగుంది. మొత్తం అంతే జనాలు అయితే ఉన్నారు, కానీ చాలా సైలెంట్గా ప్లెజెంట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా. సో కింద జైలుకి అయితే లాక్ వేసేసారు. సో అదిగోండి అక్కడ దానికైతే లాక్ వేసేసారు. సో గాయస్ చెప్పాను కదా, అది లైట్ హౌస్, దాని కిందనే ఇది జైలుకి ఎంట్రన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క జైలు అనమాట. ఇటు 3 అన్నాయి కదా, మొత్తం ఎన్ని, 1 2 3 5 3 15 జైళ్ళు అనమాట. సో జైలు పైనుంచి చూడడానికి, అలాగే కింద నుంచి కూడా చిన్న హోల్స్లా ఉన్నాయి. సో వాళ్ళని చూడడానికి. సో ఇప్పటి వరకు మనం పైన తిరిగాం ఈ గోడల మీదే. సో ఇప్పుడు కిందకి వెళ్ళి ఆ జైలు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కిందకి వెళ్ళి కూడా చూసేద్దాం. గైస్ మనం ఆ పైన ఉన్న వాళ్ళం కిందకైతే వచ్చాం. సో ఈ జైలు ఏంటంది చూద్దాం అని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే జైలుకి అయితే తాళాలు వేస్తున్నాయి.
కానీ జైల్లో అయితే ఒకప్పుడు ఇంత ఘోరంగా ఉండే. ఘోరం అంటే మరి ఇంకా మనకి ఇప్పుడు జైలుకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ అప్పుడు అలాంటివి ఏమి ఉండేవి కాదు. అలాన్నీ ఇందులోనే. సో ఇది ఒక జైలు. ఇక్కడ నుంచి చుట్టూ ఇలానే ఉన్నాయి, మొత్తం గోడ చుట్టూ అలా ఉన్నాయి. కాకపోతే సెంటర్లో ఏదో డిఫరెంట్గా ఉన్నాయి ఈ జైల్లో. సెంటర్లో ఉండేవి కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. గాయ్స్, చెప్పాను కదా ఈ జైలు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పేసి. చూడండి, ఈ జైల్లో వాళ్ళకి ఎంత నరకంగా ఉండేదంటే, మనకి ఈ చిన్న పార్ట్ ఉంది కదా చూడండి, ఈ చిన్న పార్ట్లో నుంచే మనకి వాళ్ళకి వెలుతురు కానీ ఏదైనా మొత్తం అంతా కూడా చీకటి గదులు అంటారు కదా, సో ఆ విధంగా ఉంది ఇదైతే. సో ఈ పైన అంతా కవర్ చేసుకుని ఉన్న జైలు లోపలికి ఎంటర్ అవ్వాలంటే, సో ఎవరినన్నా తీసుకెళ్ళి లోపల పడేయాలంటే ఇగోండి ఇది ఉంది కదా గేటు. సో ఈ గేట్ లోపల నుంచి తీసుకెళ్ళి లోపల పడేస్తారు. చూసారు కదా, మొత్తం కిందకు ఉంది. కింద అంతా కూడా చీకటి గదిలే మొత్తం అంతా కూడా. నాకు తెలిసి తీసుకెళ్ళి పడేసేటప్పుడు ఏమన్నా డ్యూటీలు అంటే లైట్ ఉంటుంది కదా, లాంతర్లు అన్నట్టు, అలాంటి తీసుకెళ్ళి పడేస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళకి నాకు తెలిసి ఏం లైటింగ్ ఏమి ఉండదు. చూపించాను కదా ఇందాక చిన్న హోల్స్ లాంటివి, అదే వాళ్ళకి లైటింగ్. సో ఇప్పుడు పైనుంచి కూడా చిన్న ఏదో లైటింగ్కి ఉన్నట్లుంది. సో అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఏంటి విశేషం ఏంటనేది. ఈ టాప్ నుంచి వెళ్తురు రావడం కోసం ఇది పెట్టారు, కానీ నాకు తెలిసి ఇది కూడా చాలా ఘోరంగా ఉంది. చూసుకున్నట్లయితే ఇలాగ మొత్తం ఇక్కడ మొత్తం 15 ఉన్నాయి నాకు తెలిసి. అయితే 15 జైళ్ళు అనమాట, 15 రూమ్లు. ఈ 15 రూములు కూడా 15 ఉన్నాయి. సో సెంటర్లో మనకి లైట్ హౌస్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ కోటగా అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ విధంగా మనకి ఎగ్జిట్ అయితే ఉంది. సో ఇంకా వీడియో అయితే ఆల్మోస్ట్ ఆల్ నేను కవర్ చేసేసా. ఆ వ్యూని అయితే నేను చూపించలేదు మీకు. అది యాజ్ ఇట్ ఈజ్ అన్ని చూపించిన వ్యూ లాగా ఉంది. ఇందాక ఫోటో చూపించాను కదా వ్యూ పాయింట్, సో ఆ వ్యూ పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగా ఉంది. అంతకంటే ఇంకా కొంచెం ఘోరంగా ఉంది, వేస్ట్. సో అందుకే అది నేను మీకు చూపించలేదు. సో ఎగ్జిట్ అయితే అటు నుంచి ఉంది. సో మనం ఇంకా బయటకు వెళ్ళిపోదాం. సో ఇది గాయ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఫోర్ట్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వీలైతే కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా మీ ద్వారా తెలుసుకున్నాను అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.